పుష్ప 2 రిలీజ్ కంటే కొద్దిసేపటి ముందే నాగబాబు ఒక ట్వీట్ పెట్టారట. అసలు సినిమాకి సపోర్ట్ చేయాలి అనే విధంగా ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంటే ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ ఇస్తున్నారు అని. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఆయన అంటే సినిమాకి కాదు, సినిమా రంగానికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, 24 క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాని ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను అనే విధంగా నేను ట్విట్టర్ పోస్ట్ పెట్టాను. అంటే చాలా మంది కూడా రీసెంట్ గా ఇప్పుడు మెగా ఫ్యాన్ల అభిమానులు ఏమనుకుంటున్నారంటే పుష్ప 2 సినిమాని ఆపేద్దాము అంటే, కొంతమంది ఎట్లా అంటే మన పిఠాపురం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అక్కడ ఏమని కొటేషన్ రాసి ఒక ఫ్లెక్సీలో పెట్టారు. ఒకవైపు అల్లు అర్జున్ ఫోటో, ఇంకో వైపు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి, మా కోసం మీరు వచ్చారు, ఇప్పుడు మీకోసం మేము వస్తున్నాము, తగ్గేది లేదు, ఇట్లా రకరకాలుగా కొన్ని కొటేషన్స్ రాసి ఫ్లెక్సీలు పెట్టారు. సో వాటిని ఏ విధంగా తీసుకోవచ్చు, మనము ఊరుకున్న వాళ్ళని గెలికి మరి కొట్లాటలకు కానీ వివాదాలు కానీ తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి కాదు, గతం నుంచి కూడా ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వివాదాలన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో వీటిని ఆధారంగా చేసుకొని అక్కడ జనసేన నేత రమేష్ బాబు కావచ్చు, ఇంకొంతమంది అభిమానులు అందరూ కూడా మేము పుష్ప 2 సినిమాని ఆడనివ్వము, థియేటర్లో ఆడనివ్వము అనే విధంగా థియేటర్ల దగ్గర వీడ కూర్చునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాటన్ని కూడా సంబంధించి కొద్దిసేపటి క్రితమే నాగబాబు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడడం కానీ, తర్వాత ఈ విధంగా ట్విట్టర్ పోస్ట్ కూడా పెట్టిండు. సో ఇట్లా అన్ని రకాలుగా సాయిధరం తేజ్ కావచ్చు, ఈయన కావచ్చు, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా సినిమాకి సపోర్ట్ చేస్తుంటే వీళ్ళు మాత్రం దీన్ని కూడా నెగిటివ్ గా తీసుకుంటున్నారు. అంటే ఎక్కడ చూసుకున్నా కూడా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయింది పుష్ప 2కి. సినిమా స్టార్ట్ అవుతుంది అనే టైంలో ఈ సినిమాని బ్యాన్ చేయండి, మాకు ఈ సినిమాలో ఆయన ఆర్మీ గురించి ఒక కేసు వేసారు, అదే కాకుండా ఆయన ఏం మాట్లాడిన దానిపైన ఒక కేసు, ఆ సినిమా కంటే అసలు సినిమా అసలు వస్తుందా రాదా అనే విషయంలో కూడా కేసు వచ్చాయి. అట్లా చాలా విషయాలలో కేసెస్ అయితే నమోదయ్యాయి. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు కూడా సినిమా అంటే ఎండ్ ఆఫ్ ద డే మంచి టాక్ లభించింది అనుకోవచ్చు. ఓవరాల్ గా ఇంకొక 1 వీక్ వరకు దీని బజ్ ఎలా ఉంటుంది, సండే తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఈ 2 days ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది. ఫ్రైడే సాటర్డే ఇటు సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ చూస్తారు కాబట్టి, సో ఈ 2 days కలెక్షన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా ఉంటది ఏంటని చూడాలి. అదే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి కష్టం, ఇప్పుడు నాగబాబు సినిమా రంగం నుంచి, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే, సో వాళ్ళకి కష్టం తెలుసు, అందుకోసం క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి తీస్తే ఒక సినిమా అవుతుంది. ఆ ఒక్క సినిమా కోట్ల మంది ప్రజలను అలరిస్తుంది. సో అలాంటి దాన్ని ఆపడం కరెక్ట్ గా. 24 క్రాఫ్ట్స్ లలో ఒక్కో క్రాఫ్ట్ లలో మనం ఒక 50 మందిని తీసుకున్నా కూడా ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్క దాంట్లో ఇంతమంది ఉన్నప్పుడు ఓవరాల్ గా 1000 మందికి పైగానే ఉంటారు, వేలల్లో మంది ఉంటారు. అక్కడ చిన్న అంటే మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఫుడ్ వండే ఆయన కాస్ట్యూమర్స్ గానీ ప్రతి ఒక్కరు సినిమా పైన ఆధారపడి ఉంటారు. ఇంక్లూడింగ్ అక్కడ వ్యాన్స్ కి సంబంధించి కెమెరాస్ ఇచ్చే కొంతమంది ఇప్పుడు చిన్న చిన్న కెమెరాస్ అని కొనుక్కుంటారు. బట్ మిగతా వాటికి సంబంధించి ఎక్స్ట్రా జ్యువెలరీస్ కానీ ఇవన్నీ కూడా బయట నుంచి వస్తే అందరికి ఉపాధి కలుగుతుంది. అటువంటి సినిమాలానే చూద్దాం, పాలిటిక్స్ లోకి ఎందుకు లాగడం అనేది నాగబాబు అభిప్రాయం. సో ఆయన మాత్రం ప్రతి సినిమాని సపోర్ట్ చేయండి, ఇంకా పుష్ప 2కి సంబంధించి ముందు పెట్టారు కాబట్టి పుష్ప 2ని కూడా సపోర్ట్ చేయండి అని చెప్పేసి మనమైతే అనుకుందాం. సో ఓవరాల్ గా సినిమా అయితే మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి ఇంకో 2 days లో టాక్ ఎలా ఉంటది ఏంటి అనేది.